ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రానికి కేటీఆర్ వచ్చింది వాళ్ళ పార్టీ పని మీద. పార్టీ ఆఫీస్లో ఒక సమావేశం పెట్టుకున్నారు. దేనికై అంటే వాళ్ళ పార్టీ పెట్టి 25 సంవత్సరాలైంది. రాష్ట్రంలో ఒక పెద్ద బహిరంగ సభ చేసి వేడుక చేసుకుంటాం. దానికోసం ప్రిపరేటరీ మీటింగ్ అన్ని జిల్లాలు తిరుగుతూ సూర్యాపేట కేంద్రానికి వచ్చినా అని చెప్పి ఆ ఉద్దేశంతో అని చెప్పి పెట్టినామని చెప్పి చెప్పినారు. సంతోషం. దీని పట్ల ఏం వ్యక్తమైన అభిప్రాయం అందరిలో? టీఆర్ఎస్ పార్టీ వీక్గా ఉంది. ప్రతి జిల్లాలో తిరిగి జన సమీకరణ చేసి ఒకటే చోట వరంగల్లో ఇంకెక్కడ ప్లేస్ డిసైడ్ అక్కడ మీటింగ్ పెట్టుకుంటే అందరు జన సమీకరణ చేసి అది సక్సెస్ చేసుకోవాలి అని ఆతృతతోని ఈ విధంగా జిల్లా పట్టణం చేపట్టారు. ఇంత ముప్పు ఎప్పుడన్నా ఈ విధంగా జిల్లా పట్టణం చేపట్టినారా? 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది కదా, 25 సంవత్సరాలు పార్టీ పెట్టినారు కదా. ఎప్పుడైనా ఏ జిల్లా కేంద్రంలో అయినా ఆ పార్టీ అగ్రనాయకులు జిల్లా కేంద్రాలకు తిరిగి ప్రిపరేటరీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారా? అంటే ఆ పార్టీ నాయకులే చెప్పకనే చెప్పిండ్రు మా పార్టీ వీక్గా ఉంది, జిల్లాలో పోయి దేహి మీరు రాండి, కార్యకర్తలు రాండి, ఈ యొక్క సమావేశం మేము రాష్ట్ర స్థాయిలో పెట్టే సమావేశాన్ని రైతోత్సవాలు మనం విజయవంతం చేసుకున్నాం అని చెప్పి అడుక్కో తినడానికి వచ్చిస్తున్నారు జిల్లా కేంద్రాలు. ఓకే, మాకు అభ్యంతరం లేదు, అడుక్కో తినడానికి వచ్చిండ్రు, అడుక్కు తినండి. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శిస్తారా? అంత ఖండకావరమా? ఏమనుకుంటున్నారు మీరు? కేటీఆర్ ఇదే మాట ఒకటే మాట నేను అడగదలుచుకున్నా. 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది కదా, నువ్వు మంత్రిగా ఉన్నావు కదా. ఎన్నడైనా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా విమర్శించిరా? సన్యాసిని కానీ బండ్రోతని కానీ ఇంకేదో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారే. ఇవాళ మీరు అధికారం పోయింది అని చెప్పి ఏం చేయాలన్నా అర్థం కాక దిక్కుతోచిన స్థితిలో మతి భ్రమించి సూర్యాపేట జిల్లాకు వచ్చి ఏం మాట్లాడా నువ్వు? ఉత్తమ్ కుమారుడిని 6 ఫీట్లు ఉంటాడు ఆయన, వ్యంగ్యంగా. సన్యాసి, నీటి శాఖ మంత్రి, ఖబర్దార్ కేటీఆర్. ఒకటే మాట చెప్తా ఉన్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూసుకుంటూ కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏమనుకుంటున్నాను అసలు? ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మొన్న నువ్వే ప్రెస్ మీట్ అన్నావు కదా, రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుతుంది, ఈ విధంగా మాట్లాడుతుందని చెప్పి ఇవాళ నువ్వే విధంగా మాట్లాడు. సీనియర్ మంత్రి, దాదాపు 3-4 సార్లు మంత్రిగా చేసినాడు, కేబినెట్ మంత్రిగా. 6 సార్లు శాసనసభ్యుగా పనిచేసినాడు, పార్లమెంట్ సభ్యుగా పనిచేసినాడు. దేశానికి రక్షణ కవచంగా ఉండే యుద్ధ విమానాల్లో, ఆరితేరిన యుద్ధ విమానాల్లో ఆయన సైనికుడిగా పనిచేసినాడు. ఆయనను పట్టుకొని ఇటువంటి మాట్లాడేది ఇది నీకు తగునా? నువ్వు చదువుకున్నావు కదా, చదువుకున్నట్టే మాట్లాడాలా వద్దా? మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులం, మీ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. నిన్న హరీష్ రావు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు ఎందుకన్నా? మా నాయకుడు కేసీఆరే, ఆయనే ముఖ్యమంత్రి, కేటీఆర్ కాదు, నేను కాదు, కవిత కాదు. అంటే ఏందండి దీని అర్థం? వాళ్ళలో అంతర్యుద్ధం కొనసాగుతూ ఉంది. హరీష్ రావా, కేటీఆరా, కవితనా అని చెప్పి ఈ ఆధిపత్య పోరులో భాగంగా కేటీఆర్ ముందడుగేసి ఈ రాష్ట్ర స్థాయిలో సమావేశం నిర్వహిస్తున్నాం కదా, దాంతో నేను జిల్లాలు తిరిగి వస్తే నేను కొంచెం ఒక స్టెప్ ముందర ఉంటా అని చెప్పి భావనతోని ఎవరికి చెప్పకుండా వాళ్ళ పార్టీ ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ ప్రాంతాలు తిరుగుదామని చెప్పి జిల్లాల పర్యటన స్టార్ట్ చేసింది. మీ పార్టీలో ఉన్న ఆధిపత్య పోరును, ఆ అక్కసును కాంగ్రెస్ పార్టీ మీద వెల్లడిస్తూ ఉన్నారే, ఇది ఎంతవరకు సబబు కేటీఆర్ అని చెప్పి అడుగుతారు. ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ మీద అక్కసు వెళ్ళగలుగుతా ఉన్నారు. సంవత్సరాలు అధికారం చేసే పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీకి, అందరూ కూడా తెలిసిన విషయం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. 5 సంవత్సరాలు ఖచ్చితంగా రాజ్యం వెళ్ళి తీరుతుంది. ఇవాళ ర్యాలీలో పాల్గొంటూ వస్తుంటారట, సూర్యాపేట జిల్లా కేంద్రం ఆయన మాట్లాడుకుంటూ చెప్తారు. ప్రజలందరూ కూడా ఈ గుర్తు చూపించుకుంటూ సీఎం నువ్వే సీఎం అంటున్నారట. నెక్స్ట్ సీఎం నువ్వే అని చెప్పి. ఎప్పుడు ఉన్నాయా ఎన్నికలు? రేపు ఉన్నాయా, ఎల్లుండి ఉన్నాయా, ఆవులలో ఉన్నాయా, నెలలో ఉన్నాయా, 2 నెలల్లో ఉన్నాయా, సంవత్సరానికి ఉందా? ఇంకా 3.5 సంవత్సరాలు ఉందే. అప్పుడే ఎన్నికల కళలు కంటున్నావే నువ్వు పిచ్చోడవనా మంచోడవనా? మధ్య భ్రమించిందా నీకు లేదా?
మైకు దొరకగానే కార్యకర్తలు చూడగానే సిగమవుతావా? మంచి చెడు అనేది ఏం చూసేది లేదా? నీతి నిబద్ధత అనేది ఏం లేదా? ఒక నిబద్ధత ప్రకారం మాట్లాడాల్సిన అవసరం లేదా? మాట్లాడవచ్చు కదా, ఏదైనా మాట్లాడగలుగుతా, భాషా ప్రావీణ్యం నాకుంది అని మైకు దొరకగానే మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. తగిన బుద్ధి చెప్తాం. ఆల్రెడీ సంవత్సరాల క్రితం ఒకసారి బుద్ధి చెప్పినాం. 10 సంవత్సరాలు రాజ్యమైన నీకు ఎందుకు ఇలా దుర్గతి పట్టింది? ఒక్కసారి ఎంతో చూసి మీరు ఆలోచన చేసుకోండి. మీ అహంకారపూర్వితమైన ప్రదర్శన, మీ అవినీతి, లంచగొండితనం, ఎవరు చెప్పినా వినకపోవడం, ఒంటెద్దు పోకట, ఇవన్నీ కలగలిపే మీ ఓటమి కారణమైంది. అది ఒక్కసారి ఎంతో తిరిగి మీరు కూర్చొని ఆలోచన చేసుకోండి. అది చేసుకోకపోగా అంతే ఇదితోని, అంతే ఖండకారుతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. కర్రు కాల్చి వాత పెడతాం తప్పనిసరిగా కాంగ్రెస్ కార్యకర్తలు. మీరు అది కూడా టీఆర్ఎస్ నాయకులందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సస్పెండ్ చేస్తే ఆయన ఏదో జాతిపిత అయినట్టు, స్వాతంత్రం తెచ్చిన మహానాయకుడికి మీ అందరం ఎన్నుకున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఆయన అనుకుంటే ఏదో ధర్నాలు చేసి ఆయన సస్పెండ్ ఎత్తేయాలని చెప్పాను. ఎంత అహంకారం తెలుసా బీఆర్ఎస్ నాయకులకు? జగదీశ్వర్ రెడ్డికి అసెంబ్లీలో చైర్ను ఉద్దేశించి, స్పీకర్ను ఉద్దేశించి ఏకవచనంతో ఏళ్ళు చూపించుకుంటూ ఇది నీ జాగిరా, నీ సొంత సభ, నీ ఇల్లు కాదు, ఈ విధంగా మాట్లాడతాడా? 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన వ్యక్తి సభా సాంప్రదాయాలు తెలవదా? తెలవాల్సిన అవసరం లేదా? దీన్ని ఏమంటారు? అహంకారం, ఖండకారం. కాకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సూర్యాపేట జిల్లా యావత్తు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకొకసారి ఇటువంటి అవాకులు చవాకులు పేరిస్తే నాయకే కోస్తాం టీఆర్ఎస్ నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. తుంగతుర్తి నియోజకవర్గం ఉంటుంది. ఆయనే మాట్లాడిరో జనం విన్నారు. అరే దొంగే దొంగ అన్నట్టుగా ఆ వచ్చే నీళ్ళు మూసిలో వచ్చే ఆ ఇసుక మొత్తం దోసుకుపోయి అమ్ముకున్నాడు ఇలా అందరిని మిగతా వాళ్ళని దొంగలు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక జగదీష్ రెడ్డి గారు మాట్లాడింది కూడా ఇప్పుడు మా పెద్దలు చెప్పారు. ఆయన మాట్లాడిన తీరెట్టింది కేటీఆర్ గారు చెప్తారు. ఏం చెప్తారు? మాట్లాడేటప్పుడు ఈరోజు మీరు ఒక్కసారి వీడియో అందరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇది గమనించాలి కూడా. వాస్తవానికి 2014కు ముందు రాజకీయాలంటే ఏదైనా ప్రెస్ మీట్ అయినా, బహిరంగ సభ అయినా కానీ గౌరవంగా ప్రతిపక్షాన్ని నిందించినా కానీ, అధికార పక్షం మీద ఏదైనా ఎత్తిపొడిచినా కానీ గౌరవంగా మాట్లాడేది, ఆ మర్యాదగా మాట్లాడేది. మర్యాద అనే పదమే మర్చిపోయినాం. అట్లా చేసిరు ఈ ప్రాంతాన్ని. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల్లో నువ్వు పరిపాలన నడిచేటటువంటి సెక్రటరియట్కు కనీసం 12 రోజులు కూడా రాలేదు. ఈరోజు ప్రతిరోజు 12 గంటలు మా నాయకుడు ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్లో 12 గంటలు గడుపుతూ ఉన్నాడు. అక్కడ ఉండి పరిపాలనా సౌలభ్యం గురించి సెక్రటరియట్లోనే రోజు 12 గంటలు ఉండి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? రుణమాఫీ జరగలేదని మాట్లాడుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగింది. మీరు దళిత బంధు ఏ పాటిచ్చారు? మా సోదరుడు ఇక్కడ రెవల్సీ ఉన్నారు, చెప్తారు వారు. దళిత బంధు ఒక్క వార్డు తెలంగాణలో ఉన్న ఏ ఒక్క వార్డులనైనా ఉన్నటువంటి ఆ వార్డులో ఉన్నటువంటి దళితులందరికీ మీరు దళిత బంధు ఇచ్చినట్లయితే మేము దేనికైనా రెడీ అని చెప్పేసి మేము సవాల్ విసురుతా ఉన్నాం. మరి ఈ సందర్భంగా కేటీఆర్ గారు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. మీ పార్టీ ఓడిపోయింది ఎందుకు అనేది మీరే చెప్పారు. ద్వేషం, అసూయ వంటి విషయాలతోటి మనం ఓడిపోయినామని మీరే ఇందాక ప్రసంగంలో ఒప్పుకున్నారు. మరి ఇంకా ఆ ద్వేషాన్ని, ఆ అసూయని వీడకుండా ఇంకా మేమేదో అధికారంలో ఉన్నాము, మళ్ళీ మాకేదో అధికారం వస్తుందని చెప్పేసి పగటి కళలు కనవద్దు. రాబోయే 15 సంవత్సరాలు, ఈ 5+15 రాబోయే 20 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాజ్యం వెళ్తూ ఉన్నది. ఏదో అప్పుడు ఒక ప్రజల మనోభావాలు ఒకటేసారి వ్యక్తపరిచి మిమ్మల్ని ఏదో ఇచ్చారు, కానీ అది మీకు వచ్చిన విజయం కాదు. అయినా ఇంకోసారి చెప్తాను, తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ తెచ్చింది ముమ్మాటికి కాంగ్రెసే. ఈ విషయంలో ఎటువంటి డౌట్ లేదు అని చెప్పేసి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చి నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లాలో కేటీఆర్ గారు రావడం జరిగింది. వారు వచ్చి వారి పార్టీ ఆఫీస్లో విస్తృత స్థాయి మీటింగ్ చేసుకోవడం ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. అలా కాకుండా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులని, మా రాష్ట్ర మంత్రివర్యులని అవాక్కులు చవాక్కులు పేల్కొంటూ మాట్లాడితే యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి
మా రాష్ట్ర స్థాయి నుంచి యూత్ కాంగ్రెస్ తరపు నుంచి వాళ్ళ ఇళ్ళు ముట్టడి చేయడం జరుగుతుంది. నోరు హద్దులో పెట్టుకుంటే మీరు ఏ రకంగా అయితే మాట్లాడతారో మేము కూడా అదే రకంగా మాట్లాడితే ఆ యొక్క సంస్కారం మాకు లేదు, తిట్టేంత సంస్కారం మాకు లేదు. మీరు ఏ రకంగా మాట్లాడి చిట్టినాయుడు 6 అడుగుల పొడుగున్నారని చెప్పి మాట్లాడుతుండ్రు అంటే నీ పక్కనున్న వాళ్ళు ఎన్ని అడుగులు ఉన్నారు, లేకుంటే నీతోటి ఎంతమంది ఇదవుతుండ్రు. నువ్వు ఇవాళ ఒక అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు ఇవాళ జల్సా చేసుకుంటా తిరుగుతున్నావు. కాకపోతే మొన్న నువ్వు గత 2001 నుంచి మా దగ్గర ఏ రకంగా అయితే కూడా పైసలు లేవని చెప్పినావు, మరి ఇవాళ వచ్చినాయి కాబట్టి ఇవాళ దురుస్తరంగా ప్రవర్తించి మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతున్నాము. ఇంకోసారి మా మంత్రులను కానీ మా ముఖ్యమంత్రులను కానీ మా నాయకులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ ఏ రకంగా అయినా హెచ్చరించి మాట్లాడితే మాత్రం నీకు తగిన గుణపాఠం మా యూత్ కాంగ్రెస్ తరపు నుంచి మా ప్రదేశ్ కాంగ్రెస్ తరపు నుంచి తగిన గుణపాఠం నేర్పించి ఇంకొకసారి శాసనసభ్యులుగా అసెంబ్లీకి రానియకుండా నీ యొక్క నియోజకవర్గంలో ఏ రకంగా నిలబడతావో అది కూడా చూస్తాము. ఇవాళ అధికారం కోల్పోయినామని చెప్పి పిచ్చిలేసి ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుండ్రు. మీరు గవర్నమెంట్ని ప్రశ్నించండి, కానీ అవాక్కులు చవాక్కులు పెట్టుకుంటూ భాష మారితే మాత్రం నువ్వు ఏ రకంగా అయితే మాట్లాడతావో కేటీఆర్ మేము కూడా అదే రకంగా విస్తృత స్థాయిలో స్పందించాల్సి వస్తుంది. ఖబర్దార్ కేటీఆర్, ఇంకోసారి నోరు అదుపు లేకుండా మాట్లాడితే మాత్రం నీకు గట్టి గుణపాఠం నేర్పుతామని మా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి చెప్తున్నాను.